అండి వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో నైటీ కటింగ్ చెప్పిస్తున్నాను, చూసి నేర్చుకోండి. ఈ పేపరు 2 భాగాలుగా తీసుకున్నాను. చూడండి, డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది, ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది. నేను మీకు సెంటీమీటర్లో చెప్పిస్తాను. ఆ సెంటీమీటర్లు మెజర్మెంట్ మీరు ఇంచుల్లో తీసుకోవాలి. ఇది సెంటీమీటర్లు, ఇది ఇంచులు. మీరు ఇంచుల్లో తీసుకొని పేపర్ కటింగ్ అయినా కానీ బట్ట కటింగ్ అయినా కానీ చేసుకోండి. లెంత్ అనేది మీ ఇష్టము, మీ సైజుని బట్టి లెంత్ పెట్టుకోండి. ఇది 4 ఫోల్డింగ్ ఉందండి. 1 2 3 4. నెక్ 2.5 అయినా తీసుకోవచ్చు, 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇది నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది లెంత్ ఫుల్ తీసుకుంటున్నాను. ఇది లెంత్ ఫుల్ 18 ఉంది, 18 ఇంచెస్ ఉంది. 20 పెట్టుకోవాలా 4 ఫోల్డింగ్ మీద, 40 రావాలి డబుల్ ఫోల్డింగ్ మీద. నేను 4 ఫోల్డింగ్ మీద 18 తీసుకున్నాను, పేపర్ లెంత్ లేదని. నెక్ బ్యాక్ సైడ్ 1 ఇంచ్కి 1 సెంటీమీటర్కి మీరు 1 ఇంచ్ తీసుకోండి, మార్క్ చేస్తున్నాను. నెక్ డీప్ 6 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ 18 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ నైటీ లెంత్ అనేది నేను 52 తీసుకుంటున్నాను, ఫోల్డింగ్ చేరి. ఇక్కడ కూడా పైన మనం ఎంత తీసుకున్నామో 3 ఇంచెస్, కింద కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ నుంచి కింద 6 ఇంచెస్కి మార్క్ చేసినాను కదా, ఈ విధంగా రావాలి. ఇది నేను వి షేప్ తీసుకుంటున్నాను. దీనికి వి షేప్ లుక్గా ఉంటుందని వి షేప్ తీసుకుంటున్నాను. మీరు రౌండ్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ 1 ఇంచ్కి ఈ డాట్గా మార్క్ చేసుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఫుల్ తీసుకుంటున్నాను, 18 ఇంచెస్. ఇది స్లీవ్స్ మార్క్ చేస్తున్నాను, ఓపెన్ సైడ్ చూడండి. స్లీవ్స్ షోల్డర్ అంతా దీంట్లోనే వస్తుంది. స్లీవ్స్ మళ్ళీ మనం సపరేట్గా కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. 8 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇది నేను పెట్టేది సెంటీమీటర్లు, మీకు చెప్పించేది ఇంచెస్లో చెప్పిస్తున్నాను. ఇది 1 ఇంచ్ ఫోల్డింగ్కి స్లీవ్స్.
ఇది 6 తీసుకుంటున్నాను, లోపలికి అవుట్ సైడ్ నుంచి లోపలికి తీసుకుంటున్నాను. 6 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, పైన 8 పెట్టాం కదా, 8 రావాలి. ఈ షోల్డర్ నుంచి కిందకి 1/2 ఇంచుకి మనము మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ అయినా చేసుకోవచ్చు, కాకపోతే అంత డిఫరెంట్ ఉండకూడదు. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లెంత్ 52 తీసుకున్నాను. చూడండి, సెంటీమీటర్లో 52 తీసుకున్నాను లెంత్. మీరు ఇంచుల్లో 52 తీసుకోవాలి. 52 మీ లెంత్ని బట్టి తీసుకోవాలి. సారీ, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా డాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా వస్తుంది కటింగ్ అనేది. ఇప్పుడు మనము ఇక్కడ 18 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, చూడండి 18 ఇంచెస్కి కరెక్ట్గా, ఇటువైపు కూడా 18 ఇంచెస్కి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వదిలేసి మీకు ఫ్రంట్ మాత్రం మార్క్ చేసి చూపిస్తాను, ఫుల్ మార్కింగ్. నెక్ అప్పుడు బ్రాడ్నెస్ 6 ఇంచెస్ వస్తుంది, లెంత్ కూడా 6 ఇంచెస్ పెట్టినాను నేను. ఈ విధంగా వి షేప్లో వస్తుంది. ఇది కూడా మనము 1/2 ఇంచ్కి ఇటువైపు కరెక్ట్గా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది ఇక్కడ 8 ఇంచెస్ తీసుకున్నాము పైనుంచి కిందికి, ఇది కూడా 8 ఇంచెస్ తీసుకోవాలి స్లీవ్స్. ఇది లోపలికి 6 తీసుకున్నాము, దీనికి కూడా అదే విధంగా 6 ఇంచెస్ తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకొని మార్క్ చేసుకోండి. స్లీవ్స్ ఫోల్డింగ్కి 1 ఇంచ్ మార్కు, ఇది లెంత్ 52 తీసుకున్నాము, 2 ఇంచ్ ఫోల్డింగ్ అని. ఇప్పుడు ఫుల్ మార్కింగ్ చేసి చూపిస్తాను స్కెచ్లో.
ఇది క్రాస్ షేప్ తీసుకున్నాము. ఇప్పుడు మీకు స్కెచ్లో మార్క్ చేసి చూపిస్తాను మొత్తము. నెక్ అండి 6 ఇంచెస్, బ్రౌనెస్ డబుల్ మీద 3 వస్తుంది, సింగిల్ మీద 6 వస్తుంది. నెక్ ఫ్రంట్ షేప్ అనేది వి తీసుకున్నాను. మీరు రౌండ్ కావాలన్నా స్క్వేర్ కావాలన్నా తీసుకోవచ్చు. బ్యాక్ నెక్ 1 ఇంచ్కి మార్క్ చేశాను. ఇది మార్క్ చేశాను కదా, షోల్డర్ నెక్ నుంచి షోల్డర్కి 1.5 ఇంచ్ గ్యాప్లో మార్కింగ్ చేశాను. ఇది స్టిచ్చింగ్ రావాలి. ఇది మీరు కుట్టేటప్పుడు కరెక్ట్గా 1/2 ఇంచ్ చూసుకొని కుట్టండి. ఇది స్లీవ్స్ 1 ఇంచ్ ఫోల్డింగు. ఇది 6 తీసుకున్నాను స్లీవ్స్ లెంత్. బ్రాడ్నెస్ ఓకేనండి. మళ్ళీ ఇదే కటింగ్ ఇంకో వీడియో పెడతాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది.